నంబర్ 3 నా అన్వేషణ. మెయిన్ మ్యాటర్ లోకి వచ్చే ముందు అన్వేషణ బ్రో నీకు విషయం చెప్పాలి. సీతమ్మ వారిని ద్రౌపది దేవిని ఎవరు చేయలేదు. జస్ట్ వాళ్ళ జోలికి వచ్చినందుకే నాశనం అయినారు. సో ఆ ఒక్క విషయం వదిలేస్తే మీరు మాట్లాడిందంతా కరెక్టే. బట్ పద్ధతి సీరియస్లీ ఆ పద్ధతి మీరు మార్చుకోవాలి. ఏంటి ఆ బూతులేంటి? మీరు సోషల్ మీడియాలో ఉన్నారు, చిన్న పిల్లలకు కూడా మీ వీడియో వెళ్తుంది. నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడడం తప్పు బ్రో. శివాజీ గారు కూడా మంచిగా చెప్పారు. శివాజీ గారు మాట్లాడిన దాంట్లో కూడా తప్పేమీ లేదు. కానీ నాలాంటి కొంతమంది మాత్రం ఆయన ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఆయన మాట్లాడిన ఆ 2 మాటల వల్లే. ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అవును, మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. అది ఉంది కదా అని నోటుకు వచ్చిన మాటలు మాట్లాడకూడదు బ్రో. అలా మాట్లాడితే తీసుకెళ్లి లోపలేస్తారు. బట్ ఎస్, మీరు చెప్పింది కరెక్టే. అమ్మాయిల డ్రెస్సుల గురించి మాట్లాడే రైట్ ఎవరికి లేదు. ఇన్ ద సేమ్ వే గుడ్డ ముక్కలు వేసుకొని తిరగండి అని చెప్పే రైట్ మీకు కూడా లేదు. మీకు లేదు, నాకు లేదు, ఎవరికి లేదు. ఎవరి డ్రెస్సులు వాళ్ళ ఇష్టం. బట్ సి, ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. ప్రోటీన్ హెల్త్ కు మంచిది కదా అని ఎంత పడితే అంత తింటే కిడ్నీలు పోతాయి. కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి మంచిది కదా అని రోజుకో 10 లీటర్లు తాగారనుకో మనని పైకి పార్సల్ చేస్తారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏ విషయంలో అతి ఉండకూడదు. అది డ్రెస్సుల విషయమైనా, మాటల విషయమైనా, చేతల విషయమైనా ప్రతి విషయానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ తెలుసుకుంటే అందరికి మంచిది. ఈ విషయం గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద రిలేటెడ్ వీడియోలో లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి. లేదా ఛానల్లో వెళ్తే వీడియో ఉంటుంది.